పాపను చంపేశారు అంటున్నారు. 12 సంవత్సరాల పాపని చెప్తున్నారు. ఆ పాప చదువుకున్నది బోయినపల్లిలో ఎక్కడో కేవీ కస్తూరిబాయి విశ్వవిద్యాలయంలో చదువుతుందని చెప్పారు, కేంద్ర విద్యాలయంలో. మరి ఆ చిన్న పిల్లలను చెప్పే అంత కక్ష పగ ఎవరు పెంచుకున్నారో మాకైతే తెలియదు. మేము ఈ బస్తీలోనే, ఈ ఏరియాలోనే గత 20-30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. అంతకుముందే ఈ గత 30 సంవత్సరాలు ఎప్పుడు జరగల. ఇప్పుడు జరిగిన సంఘటనతోనే ఇంత భయభ్రాంతికి గురై ఈరోజు డ్యూటీకి కూడా నేను వెళ్ళలేదు. ఎందుకంటే పిల్లల్ని దించేసి రావడం అంటే, తీసుకురావడం అంటే మరి ఆయన వాళ్ళ డాడీ కూడా దించేసి వచ్చేవాడంట. అట్లా ఈ బస్తీలో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలేదు. అంటే ఇది మారుమూలల్లో ఉన్న ఇల్లు కూడా కాదు, ఇంతమంది తిరుగుతూ ఉన్నారు. మరి అదే కదా ఇప్పుడు మేము అడిగేది. డెలివరీ బాయ్ నాటిలో పెట్టినప్పుడు మారుమూలలో జరిగిందంటే ఏదో సందులో జరిగింది, ఎవరో తెలియదు, వాళ్ళ ఇంటికి ఎవరు వస్తున్నారు పోతారు, ఒక అనుమానాలు, చాలా రకాల అనుమానాలు ఉండొచ్చు. మరి ఇక్కడ పోయేటప్పుడు ఇంటి వాళ్ళ కిందే ఉంటున్నారు, అనుమానితులు ఎవరు వచ్చినా కిందికి పోయి ఎవరు వచ్చినా అడుగుతా ఉంటున్నారు. ఇంతగా పక్కన సీసీ కెమెరాలు పెట్టుకోకపోయినా అడుగుతున్నారు. మరి ఇలాంటి సంఘటన జరిగేటప్పుడు మరి వారు లేరంటే ఇంటికల్లా వానరు కూడా ఇంట్లో లేరంటే నిన్న. మరి ఆ సమయంలో వాళ్ళు డ్యూటీకి వెళ్ళారు. ఏ సమయంలో జరిగిందో తెలియదు. 9 నుంచి 12 మధ్య జరిగిందంట. ఆ బాబుకి క్యారీ ఇవ్వడానికి తండ్రి వచ్చాడంట. ఆ టైంలో డోర్ చూస్తే అలా జరిగిందని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు మరి ఆ అరుపులతో ఉన్న పక్కింట్లో ఇన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఒక్క ఫ్యామిలీ కూడా వినపడలేదు ఆ పాప అరుపు. చిన్న పాప 5 సంవత్సరాల పాప అయితే కాదు కదా, 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పాప అయితే కాదు కదా, 12 ఏళ్ళు పెద్ద పాప ఎత్తు ఉంటుంది కదా. మరి ఆ పాప గట్టి కరిసిన వినపడింది కదా. పోనీ ఈ బిల్డింగ్ అంటే వినపడలేదు, పక్క బిల్డింగ్ కూడా అంత హైట్ బిల్డింగ్ ఉంది, మరి వాళ్ళకి కూడా వినపడలేదా? ఈ బిల్డింగ్ పెంట్ హౌస్ ఉంది కొంచెం, పక్క బిల్డింగ్ దీనికంటే ఎత్తులో ఉంది, మరి ఆ ఇంటి వాళ్ళకి కూడా వినిపించాలి కదా. మరి వాళ్ళకు కూడా వినిపించుకొని ఉంటుందా? నిన్న ఆ పాపకి సెలవు అంట, స్కూల్లో ఉన్నది. వాళ్ళ అమ్మ నాన్న డ్యూటీకి వెళ్ళిపోయారంట. ఆ బాబుకి ఇక్కడ రావసే స్కూల్ ఆ బాబుని పంపించారంట. క్యారేజ్ ఇవ్వలేదని ఫోన్ వస్తే ఆ బాబు వాళ్ళ తండ్రి పాప వాళ్ళ తండ్రి వచ్చి క్యారేజ్ ఇవ్వడానికి వస్తే డోర్ తీసి చూస్తే ఆ పాప రక్త పొడుగులో పడిందని చూపించారంట. అది జరిగిన విషయం అయితే అది. మరి ఇక్కడే ఈ ఏరియాలో ఉన్న సంజయ్ అనే అబ్బాయిని తీసుకెళ్లారు అని చెప్పి అదైతే నాకైతే తెలియదు. సంజయ్ అనే అబ్బాయి తీసుకునే విషయం తెలియదు మాకైతే, ఇప్పటివరకు తెలియదు. ఇందులో రెంట్ మాకైతే ఇప్పటివరకు తెలియదు ఆ విషయాల గురించి. నిన్నటి నుంచి జరిగింది ఏంటంటే ఇంతవరకు కూడా ఏంటి అసలు ఏం జరిగింది మేము కూడా బయట వాళ్ళమైనా దూరం ఉన్నా అదే మేము కూడా షాక్లోనే ఉన్నాం. చిన్న పాప, పెద్ద ఫ్యామిలీ వ్యవహారం అంటే వాళ్ళు ఏదైనా తిట్టుకున్నారు, కొట్టుకున్నారు అంటే అది వేరే విషయం. అసలు ఇంకో విషయం ఏంటంటే ఏం జరుగుతున్నా పట్టించుకునే వ్యవస్థ ఉంది ఇక్కడ మన దగ్గర. మన ప్రజలు అలా ఉన్నారు. పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా కొట్టుకున్న ఆపలేని పరిస్థితిలో ఉన్నారు. చూస్తూ ఇలా నిలబడతారు తప్ప వాళ్ళని విడదీయలేరు. భార్య భర్తలు కొట్టుకుంటున్నా విడదీయలేరు, అట్లున్నారు. అలాంటి సమాజంలో బ్రతుకుతున్నాం మన సమాజం ఎక్కడి నుంచి ఏ సమాజానికి ప్రాతినిధ్యం ఇప్పుడు తెలియాలి. మీ మీడియా వ్యవస్థ ఒక సమాజాన్ని క్రియేట్ చేయాలి ఈ విధంగా. ఎందుకంటే బలమైన అంటే మీ మీడియా వాళ్ళకి నాకు చెప్పడం ఇంకా తెలుసు, కానీ మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం. ఒక పాపను ఇంత పెద్ద సరౌండింగ్ ఏరియాలో ఎన్నో స్కూల్స్ ఉన్నాయి ఈ దగ్గర. అందరూ కూడా ఈ బస్తీలు వండుకుంటూ పిల్లల్ని స్కూల్ పంపించుకుంటూ ఉంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నది. మరి అన్ని స్కూల్స్ ఇక్కడ ఉన్నాయి, కాలేజెస్ ఇక్కడే ఉన్నాయి. మరి అలాంటిది ఒక సీసీ కెమెరా పెట్టుకోలేదు. మున్సిపాలిటీ వాళ్ళు అయినా సరే ఒక గల్లీకి ఒక సీసీ కెమెరా పెట్టాలి. అది చేయరు. ఓట్లు అడ్డుకోవడం వల్ల వస్తారు. ఎమ్మెల్యేలైనా ఎవరైనా కార్పొరేటర్ అయినా వార్డు మెంబర్ అయినా ఓట్లు మాత్రం అడుగుతారు. కానీ మా వీధిలో ఈ ప్రాబ్లం ఉంది, ఒక సీసీ కెమెరా పెట్టండి అని అడగడానికి మాత్రం రారు. అంటే ఇప్పుడు ఆయన దొరికితే ఆయన పరిస్థితి ఇక్కడనే ఈ ఇంటి ముందే ఎన్కౌంటర్ చేయాలి. ఈ ఇంటి ముందే ఎన్కౌంటర్ చేయాలి, అంతవరకే. ప్రత్యక్షంగా ఎంతమంది చూస్తున్నప్పుడు ఎన్కౌంటర్ చేయాలి. మళ్ళీ ఒకసారి ఇలాంటి సంఘటన జరగాలంటే కుక్కట్పల్లి వాసులకి, ఇక్కడున్న ఏరియాలో ప్రతి చుట్టుపక్కల ఉన్న అన్ని కాలనీ వాళ్ళు కూడా భయపడాలి. మళ్ళీ ఇంకొకటి చేయాలంటే భయపడాలి. అలా చేయాలి. అలా చేయగలిగినప్పుడే పోలీసు వ్యవస్థ అయినా మీ మీడియా వ్యవస్థ అయినా ఒక గర్వంగా చెప్పుకోగలుగుతారు. అంటే తల్లిదండ్రులు చెప్తున్న మాట ఏంటి అంటే మాకు ఎలాంటి గొడవలు ఎవరితోనూ లేవు అంటున్నారు. మరి అంటే ఈ ఏరియాలో కొంచెం గాంజా కూడా తీసుకుంటారు అని చెప్పి విన్నారు. గంజా బ్యాచ్ అంటే ఎంతవరకు నిజమనే తెలియదు. గంజా బ్యాచ్ అంటే ఈ మర్డర్ జరిగే ముందు కేపీహెచ్బీలో న్యూస్ వచ్చింది, టీవీలో న్యూస్ వచ్చింది. గంజా బ్యాచ్ తాగారు, బీరు బాటిల్తో కొట్టుకున్నారని చెప్పి న్యూస్ వచ్చింది. కేపీహెచ్బీలు ఉన్నారంటే కుక్కట్పల్లి కూడా ఉన్నట్టే కదా. ఇప్పుడు కుక్కట్పల్లి కేపీహెచ్ ఒకటి కాదు కదా. కేపీహెచ్బీ ఇది విలేజ్, హౌసింగ్ బోర్డు రెండు దగ్గర సరౌండింగే కదా.
గంజా బ్యాచ్ ఇంకెక్కడ పోతే ఇక్కడ ఉన్నట్టే కదా ఆ లెక్కన గంజా బ్యాచ్ అనేది. జెన్సీ స్కూల్ ఉన్నది ఇక్కడ, జెన్సీ స్కూల్ దగ్గర మొత్తం ఆ గల్లీలో సాయంత్రం 5 గంటల నుంచి మొదలు పెడితే కనీసం మందలు ఇద్దామని బండి మీద పోతాను కూడా రుబాబు అట్లా చూసుకుంటా ఇట్లా ఇట్లా చేయలు ఇట్లా కూడా మొత్తం సాయంత్రం అయితే మొత్తం ఫుల్ గంజాయి మనుషులు. ఒక్క పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి లేదు, అసలు వచ్చిన లేరు, ఏది లేదు. మధ్యలో వచ్చేది ఇంతవరకు అయితే ఇవ్వలేరు. అటు ముఖాన మేము చాలా సార్లు కూడా చెప్పినాము, కర్రలు పట్టుకొని నిలబడుతున్నాం సాయంత్రం అయితే. జెన్సీ స్కూల్ కెమెరాస్ ఉన్నాయి, అటు పల్లవి స్కూల్ కెమెరాస్ ఉన్నాయి, బ్లింకిట్ ఉంది అక్కడ కెమెరాస్ ఉన్నాయి, అక్కడ ప్రాబ్లం ఏం లేదు. అంటే ఎవరు కొడతారని ఫస్ట్ పాయింట్ ఏంది, కెమెరాస్ ఉండని ఏదైనా ఉండని. ముందు ఒకటి ఆపద జరిగినప్పుడు కెమెరాలు ఏం చేస్తాయి, మా అంటే ఏదో ఒకటి వాళ్ళని ఏదో ఒకటి ముందు మనిషి ప్రాణం పోయినాక కెమెరాలు ఏం చేస్తాయి. సాయంత్రం కాగానే మొత్తం ఫుల్ ఈ గల్లీ మొత్తం వాళ్ళు మొత్తం గ్యాంగ్ బండ్లు వేసుకొని నిలబడతాను. పిల్లలు ఎవరైనా చర్చికి పోవాలన్నా దేనికైనా పోవాలంటే భయంకరంగా ఉంది ఆ గల్లీలో. పోలీసు వాళ్ళు అసలు ఇంతవరకు వచ్చింది లేదు. ఎన్నో సార్లు చాలా సార్లు మా సార్లు కూడా పోయి కూడా ఆల్రెడీ ఇచ్చిళ్ళు పట్టించుకొని ఆ సరే అంటాను. ఒక్క రౌండ్ అట్లా తిరుగుతాను, కథం వెళ్ళిపోతాను. అది ఏ టైము 10 గంటలకు అట్లా వస్తుంది, 11 గంటలకు వస్తుంది. వాళ్ళు నైట్ 1 గంట 3-4 గంటల వాళ్ళ రౌండింగ్ టైం. ఆ టైంకి ఒక ఎస్కార్ట్ వస్తుంది, రౌండ్ వస్తే వెళ్ళిపోతారు. కానీ ఆ టైంలో ఎవరు కూర్చుంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఎలా తెలుస్తుంది? ఎవరికైనా తెలియదు కదా. ఇప్పుడు ఆ టైం వరకు ఆ ఏరియాలో ఏం చెప్పినట్టు ఈవినింగ్ 6 నుంచి ఆ ఏరియాలో ఈవినింగ్ ఆ సాయంత్రం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఉంటారు. ఆ ఏరియాలో హాస్టల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఉంటాయి. వాళ్ళ వీళ్ళని మనం చెప్పలేము, గంజా బ్యాచ్ ఎలా దేనికోసం వస్తామో మనం చెప్పలేము. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళ భద్రత సేఫ్టీ అనేది కెమెరాస్ ఉన్నాయి కాబట్టి ఆ కెమెరా బాగా చూసుకుంటారు. అది అయితే వాస్తవం, కాదని చెప్పట్లేదు. కానీ ఏంటంటే మనిషి ప్రాణం పోయిన తర్వాత ఏమి రాదు. ఎన్ని కెమెరాస్ ఉన్నా ఏమి కెమెరా లేకపోయినా మనిషి ప్రాణం పోయిన తర్వాత ఈ చిన్న ఏం చేసింది? పగలో ప్రతీకారాలు ఉంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అయితే వాళ్ళ కుటుంబ సభ్యుల పైన తీర్చుకోవాలి. ఇప్పుడు ఏదైనా సరే ఎంత సమస్య ఉన్నా భార్య భర్తతో కొట్లాడాలి. నాతో పగ ఉందనుకోండి, నాతో కొట్లాడమనండి. అంతేగాని చిన్న పాప ఏం చేసింది? పిల్లల మీద కక్ష పెంచుకోవడం ఏంది? పిల్లల మీద కక్ష పెంచుకోవడం వాళ్ళందరూ దొరకబట్టి డైరెక్ట్ వాళ్ళ జైలు శిక్ష, ఉరి శిక్ష ఏదో ఒకటి మాత్రం కంపల్సరీ చెప్పగలండి. కొంచెం భయం అనేది ఉంటది కదా, గంజా నా కొడుకులకైనా ఎవరికైనా భయం ఉంటది. వాళ్ళకి కంపల్సరీ ఉరి శిక్ష ఏదో ఒకటి కంపల్సరీ వేయాలి. ఇక్కడ లోకల్ జెన్సీ స్కూల్ దగ్గర ఇటు పక్కకే ఉంటుంది. ఏరియాలో సంజయ్ అనే అబ్బాయిని కూడా అనుమానాస్పదంగా తీసుకున్నారు అని చెప్తున్నారు. అసలు కెమెరాలు లేకపోవడం అనేది, కెమెరా లేకపోవడం కనీసం ఏడ కూడా లేవు. వీడ కెమెరాలు ఉంటే బాగుండు మేడం. ఇప్పటి వరకైనా కొంచెం పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా కొంచెం చర్య తీసుకొని వాళ్ళని దొరకబట్టి వాళ్ళకి ఏదో ఒకటి కంపల్సరీ. అలా మిగిలిన వాళ్ళు కూడా కొంచెం భయం అనేది ఉంటుంది, అరే ఇట్లా జరిగింది అనేది. వాళ్ళని దొరకబట్టి వాళ్ళకి ఉరి శిక్ష మాత్రం ఏదో ఒకటి కంపల్సరీ వాళ్ళు చేయాలి. మిగిలిన వాళ్ళకి మా అందరి అనుమానం ఏంటి అంటే, ఈ ఏరియాలో కెమెరాలు లేని చూసుకొని ఎవరు లేని సమయంలో అంటే ఇక్కడ ఉండే వ్యక్తికి అన్ని తెలుసు మేడం. ఇంకొకటి కెమెరా అనేది కాదు, సాయంత్రం కాగానే మొత్తం వాళ్ళు ఒక 5-6 బండ్లు వేసుకొని నార్మల్గా పోయినా కూడా పక్క నుంచి గుద్దుకుంటూ పోతాను. ఏమన్నా అంటే వాళ్ళని చూస్తే భయం అవుతుంది. అంత భయంకరం మొత్తం ఇది ఉండి నైట్ కానీ మొత్తం గల్లీలలో మొత్తం వాళ్ళే ఉంటారు. ఏరియా పిల్లలేనా మొత్తం ఎక్కడ వాళ్ళందరూ మొత్తం ఫోన్లు చేసుకుంటారు వస్తారు. అక్కడ ఈడ ఒకటి అడ్డా ఉంటుంది కిరాణా షాప్ కాడ నుంచి, ఇక్కడ బస్సులు నిలబడతాయి. ఆ గ్యాంగులే మొత్తం ఎక్కడెక్కడ ఉండి ఒక 20-10 మంది ఉంటారు. ఇట్లా అమ్మాయిలు సైడ్ నుంచి పోతా, నేను చూసుకుంటా పోతా, నవ్వుకుంటా అంటారు. వాళ్ళే నవ్వుకుంటా అంటారు, ఏదో మాట్లాడుకుంటారు, ఫోన్లు చేసుకుంటారు. ఇక పోతుంది చూడరు అంటారు, వెనుక ఫాలో అవుతాంటారు. ఆగమాగం మనం మందలి ఎందుకు నువ్వు ఇట్లా అంటానని మనం అందామా? మాకు కూడా భయం అవుతాను. అంత ఘోరంగా ఉన్నాయి పరిస్థితి. నైట్ నాకు 2 ఆడపిల్లలు, నైట్ 2-3 గంటల దాకా మొత్తం వాళ్ళే తిరుగుతుంది. మేము 1 గంట దాకా మేలుకుంటున్నాం. మేడం ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రతి ఒక్కరికి నిన్న నుండి అదే భయం అవుతుంది. ఇప్పుడు కొంచెం మీరైనా ఏమైనా చేసి పోలీసు వాళ్ళ ద్వారా ఏదైనా కొంచెం ఏం చేయాలంటారు? అంటే ఎవరు చేశారు అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. అసలు ఏం అర్థం కూడా అయితే లేదు, అసలు క్లారిటీ లేదు, ఏం లేదు. మరి ఒకరు ఎవరో దొరికిండ్రు అనేది ఏమో తెలిసింది కదా మేడం. వాళ్ళ ద్వారానన్నా ఆయన ద్వారానన్నా జర సెట్ చేస్తే బాగుంది. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటంటారు? అసలు ఏదైనా ఒకటి న్యాయం చేయాలి కదా మేడం. మరి గవర్నమెంటే ఏమైనా చర్య తీసుకొని పాపం వాళ్ళకి ఏమైనా సాయం చేయాలి. ఎమ్మెల్యే పిల్లని చంపేశారు కత్తిపోట్లతో. మళ్ళీ ఆ పిల్ల ఎంత గోస అనుభవించి ఉంటుంది. ఇక అదైతే సీఎం ద్వారానన్నా ఏమైనా ఎమ్మెల్యే ద్వారానన్నా కొంచెం వాళ్ళకి ఏమైనా ఆర్థిక సాయం వాళ్ళకు అందజేయాలని కోరుకుంటున్నాను.